హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 20వ భాగం. ఇంతలో సీత కిందకి వచ్చి అందరూ అక్కడే ఉండటంతో క్షమించండి, ఆలస్యమయ్యింది అని అంటుంటే భువనేశ్వరి గారు గంభీరంగా, పర్వాలేదు సీత, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోపో, ఆ తర్వాత రెడీ అయి మీరిద్దరూ గుడికి వెళ్ళారండి అనగాని సీత అయోమయంగా తలపైకెత్తి, ఎందుకండి అని అడిగింది. అది మీ ఆయనకి చెప్తానులే, నీకు చెప్పినా అర్థం కాదు అని చెప్పి వెళ్ళమని చెప్పటంతో సీత సరే అని గుండ్రంగా తల ఊపి తన పెద్దమ్మ వైపు చూసేసరికి ఆవిడ తన వైపే కాల్ చేసేలా చూస్తూ ఉంటే టక్కున తలదించి మనసులో, పెద్దమ్మకి చాలా కోపంగా ఉన్నట్టుంది, మాట్లాడితే కొడుతుందేమో, వద్దు, ఎలా అయినా తప్పించుకోవాలి అనుకుని పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని, తీరుస్తావో లేదో అది నీ ఇష్టం స్వామి, తీరిస్తే సంతోషిస్తాను, లేకపోతే ఎప్పట్లా ఇలానే నా జీవితం వెళ్ళదీస్తాను అని అనుకుని బయటికి వచ్చి, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంటే, అవసరం లేదు, రామ్కి కాఫీతో పాటు జ్యూస్ కూడా తీసుకొని పైకి వెళ్ళి ఒకేసారి రెడీ అయ్యిరండి అని భువనేశ్వరి గారు చెప్పటంతో సీత సరే అని చెప్పి ఎవరి వంక చూడకుండా జ్యూస్ కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది. సీత వెళ్ళేసరికి రామ్ ఫ్రెష్ అవ్వటానికి టవల్ తీసుకుంటూ ఉంటే, ఆగండి ఆగండి సార్, మీకోసమే కాఫీ జ్యూస్ తీసుకువచ్చాను, ఏది కావాలి, లేకపోతే రెండూ తాగుతారా అని ట్రే తీసుకువెళ్ళి రామ్ మొహం ఎదురుగా పెట్టింది. రామ్ టక్కున వెనక్కి మొహం తీసుకొని, దీంతో నా ముక్కు పగలగొట్టేస్తావా ఏంటి, ఇవ్వటం అంటే కప్పార్ గ్లాస్ చేతిలో పెట్టడం, ఇలా మొహంలో పెట్టడం కాదు, నాకు జ్యూస్ ఇచ్చి తమరు కాఫీ తాగండి అని అన్నాడు వెటకారంగా మొహం పెట్టి. సీత మూతి ముడిచి, నాకేమీ అవసరం లేదు అని అంటే, మర్యాదగా చెప్పినప్పుడే తాగాలి సీత, లేదని తాగకుండా తమరు హెడ్ఏక్ తెచ్చుకొని ఆఫీస్ ఎగ్గొడదామని ఆలోచనలో ఉన్నారా, అలా జాయిన్ అయ్యావో లేదో ఇలా లీవ్స్ పెట్టాలని సాకులు వెతుక్కుంటున్నావన్నమాట, లీవ్స్ పెట్టావనుకో, ఒక్కరోజుకే నిన్ను కంపెనీ నుంచి తీసి అవతల పడేస్తాను, అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు అని అడిగి కళ్ళెగరేశాడు రామ్. రామ్ ఎనాలిసిస్కి సీత కళ్ళు తేలేసి, ఒక్క కాఫీ తాగకపోతే ఇన్ని ఉంటాయని నాకు తెలియదు సార్, మీరు చెప్పేంత వరకు, అందుకే కాఫీ తాగుతాను, మీరంత వైల్డ్ డెసిషన్ తీసుకోకండి సార్ అంటూ కాఫీ కప్ తను తీసుకొని జ్యూస్ గ్లాస్ రామ్కి ఇచ్చింది. రామ్ చాలా స్లోగా ఒక్కొక్క సిప్ చేస్తూ సీతని పైనుంచి కింద వరకు తన స్కానింగ్ కళ్ళతో చూస్తూనే ఉన్నాడు. ఆ చూపులు సీతకి ఎంత ఇబ్బందిగా అనిపించినా బయటికి మాత్రం చెప్పకుండా తలదించి కాఫీ కంప్లీట్ కాగానే, సార్ గ్లాస్ అని అడిగింది. అప్పటికే రామ్ జ్యూస్ తాగటం హాఫ్ కూడా కంప్లీట్ కాకపోవటంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి సార్, అవేమైనా హాట్ టీ కాఫీ అనుకున్నారా, ఒక్కొక్క సిప్ అంత నిదానంగా వేస్తున్నారు అని సీత కూడా ఈసారి వెటకారం ఆడింది. సీత వెటకారానికి రామ్ ఒక ఐబ్రో రైస్ చేసి సీత వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి ఈరోజు డ్రెస్ వేసావు, డైలీ శారీ కట్టుకుంటావు కదా అని అడిగాడు. అంటే సార్, నిన్న మీరే అన్నారు ఆఫీస్కి డ్రెస్సెస్ వేసుకోవాలి అని అనగానే, నిన్న మీరు కూడా అన్నారు శారీ కట్టి అప్పలమ్మలా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తాను అని, మరి ఈరోజు ఏమైంది అని రామ్ కూడా కౌంటర్ ఇవ్వటంతో సీత మూతి ముడిచి, ఫస్ట్ రోజు మాత్రమే చేరన్నాను సార్, ప్రతిరోజు అనలేదు అని మొహం చిన్నగా చేసి అంది. సీత ప్రతి ఎక్స్ప్రెషన్ రామ్ తన కంటిలోనే బంధిస్తూ, అయితే నాకేంటి, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, నువ్వు ఈ రోజు నుంచి ప్రతిరోజు శారీస్ కట్టుకునే ఆఫీస్కి రావాలి, అర్థమైందా అని సీరియస్గా చెప్పి ఒక్క కుక్కలో జ్యూస్ మొత్తం కంప్లీట్ చేసి, నా కోసం నీ చేతులతో స్వయంగా టిఫిన్ ప్రిపేర్ చేయి అని అన్నాడు. సీత మూతి తిప్పుకుంటూ, ఎంత అథారిటీనో అని గొనుక్కుంటూ వెనక్కి తిరగగానే, నీ మీద ఫుల్ రైట్స్ నాకున్నాయి సీత, సో నీ చేత ఏదైనా చేయించగలను, నిన్ను ఏమైనా చేయగలను, కాబట్టి అనవసరంగా
నన్ను గెలక్కుండా చెప్పిన పని చేయి, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నేను అంతకంటే ప్రశాంతంగా ఉంటాను అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు రామ్. సీత గుటకలు మింగుతూ పాము చెవులు అని మనసులో అనుకుని సరే అని తల ఊపి కిందకి వెళ్ళగానే మరోసారి సరస్వతి గారి చూపులు నిలువెల్లా కాల్ చేస్తూ ఉంటే సీత భయంగానే వెళ్ళి భువనేశ్వరి గారి ఎదురుగా నిలబడి, ఆయన నన్ను టిఫిన్ చేయమన్నారు, చేయనా అండి అని అడిగింది. దానికి మమ్మల్ని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు సీత. ఇది నీ ఇల్లు కూడా. ఇక్కడ ప్రతి వస్తువు మీద మాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. ప్రతిదానికి ఇలా పర్మిషన్ అడగకు అని ఓరగా నిరోషాన్ని చూస్తూ చెప్పారు భువనేశ్వరి గారు. అప్పటికే సీత మొదటిసారి వచ్చినప్పుడు తన కళ్ళు ఎర్రగా ఉండటంతో పాటు కింద పెదవి చిట్లి ఉండటం, పై పెదవి కొంచెం వాపు ఉండటం చూసి రాత్రి ఇద్దరి మధ్య అంతా అయిపోయిందని ఏదేదో ఊహించుకున్న నిరోష సీతని ఒక్కసారిగా చంపేయాలన్నంత కోపం వస్తే ఆ కోపాన్ని లోపలి ఆనుస్తూ వచ్చింది. చుట్టూ అందరూ ఉన్నారని, ఇప్పుడు ఏకంగా రామ్ తనని స్పెషల్గా టిఫిన్ చేయమని అడగటం ఇంకొంచెం కోపాన్ని రగిల్చింది. బికాజ్ రామ్కి ఎప్పుడైనా భువనేశ్వరి గారి చేతి వంట తినాలి అనిపిస్తేనే ప్రత్యేకంగా అలా చెప్తాడు. కానీ ఇప్పుడు సీత జస్ట్ అలా ఒక్కరోజు వండినందుకే రెండో రోజు కూడా తననే చేయమనటం చూసి నిదానంగా రామ్ సీతకి పూర్తిగా అలవాటు పడుతున్నాడని అర్థమై కళ్ళు చింతనిప్పులయ్యాయి. కానీ ఏం చేయలేని తన నిస్సహాయతకి తనని తానే తిట్టుకుంటూ ఛాన్స్ దొరికినప్పుడు సీతని వేసేయాలి అన్నంత కోపంతో ఊగిపోతుంది. మరోవైపు సరస్వతి గారు మాత్రం కళ్ళు పెద్దవి చేసి, ఏంటి అల్లుడు గారు దీని చేతి వంట తినాలనుకుంటున్నారా? అనుకోకుండా ఎందుకుంటారులే, నిన్న ఇదే వంట చేసింది అంది కదా, ఈ ముసల్ది కాబట్టి దీని వంట నచ్చి ఉంటుంది, దీని చేతి వంట నచ్చి ఉంటుంది కాబట్టి దీనిని ఒక వంట మనిషిలా చూసి టిఫిన్ చేయమని చెప్పుంటాడు అంతే. అంతకు మించి ఎక్కువగా నేను ఆలోచించను కాబట్టి ఇదే ఫిక్స్ అని అనుకుని, నేను నీకు హెల్ప్ చేస్తాను సీత అని పైకి లేచారు. ఆవిడ పైకి లేవటమే సీత చేతులు వణికిపోతుంటే భువనేశ్వరి గారు గంభీరంగా, మా ఇంటి కిచెన్లోకి మా ఇంటి కోడళ్ళకి తప్ప ఎవరికి అనుమతి లేదు సరస్వతి, నువ్వు వెళ్ళలేవు కాబట్టి మా సీత వండేది తినేసి వెళ్ళు అని చెప్పటంతో సరస్వతి గారు లోపల మండిపోతూ బయటికి మాత్రం చిరునవ్వుతూ సరే అండి అని అంది. సీత అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకొకరు పిలిచేలోగా కిచెన్లోకి పారిపోయి హమ్మయ్యా అని గుండెల మీద చేయి వేసుకొని రామ్ తనని టిఫిన్ చేయమని అడగటం గుర్తొచ్చి తనకెంతో ఇష్టమైన పొంగల్తో పాటు రామ్కి ఇష్టమైన పెసరట్టు ఉప్మాతో పాటు ఇంకోవైపు దోరగా నెయ్యిలో కాల్చిన దోశ కూడా అందరికీ కలిపి ప్రిపేర్ చేసి వాటికి చట్నీస్ కూడా రెడీ చేసి, అబ్బా చూడటానికి నోరు ఊరిపోతున్నాయి, రామ్ గారు తిని ఏం కాంప్లిమెంట్ ఇస్తారో ఏమో అని అనుకుంటున్నప్పుడే కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అవ్వటంతో భయపడిపోయింది సీత. ఇంతలో మెయిన్ కుక్ సుజాత గారు వచ్చి అది లిఫ్ట్ చేసి, సీత ఇది నీకే అని రిసీవర్ మీద చేతిని అడ్డం పెట్టి చెప్పటంతో నాకెవరై ఉంటారని సీత భయంగా వచ్చి ఫోన్ తీసుకొని హలో అనగానే, సీత ఇద్దరికీ కలిపి టిఫిన్ పైకి తీసుకురా, నేను కిందకి రాలేను అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. ఏంటి ఈయన అసలు మనిషి మాట వినరా? ఇప్పుడు నేను అందరి ముందు టిఫిన్ తీసుకువెళ్తే అందరూ నా గురించి ఏమనుకుంటారు అని తల కొట్టుకుంటూ ఉంటే వెనుక నుంచి సుజాత గారు ఏమైంది సీత అని అడిగారు. ఏముంది అత్త, అభిరామకృష్ణ గారు టిఫిన్ తీసుకొని పైకి రమ్మన్నారు. ఇప్పుడు అందరి ముందు టిఫిన్ తీసుకువెళ్తే ఏమనుకుంటారో ఏమో అని భయంగా ఉంది అని టెన్షన్గా గోర్లు కొరుక్కుంటూ అంటుంటే సీత టెన్షన్ చూసి నవ్వుకున్న సుజాత, అలా ఏమీ కాదు, పెద్దమ్మగారు ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు, నువ్వు టిఫిన్ సర్దుకొని వెళ్ళు, నీకు కూడా తీసుకువెళ్ళు, ఇక్కడ అందరి ముందు తినటానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి, ఏది ఏమైనా మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు సీత, చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పనా,
అభిబాబు ఎప్పుడూ కూడా ఎవరిని నాకు ఈ టిఫిన్ కావాలి, నా కోసం ఇది చేసి పెట్టు అని అడగలేదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పెద్దమ్మ గారిని అడుగుతారు. అది కూడా ఏదైనా వెకేషన్ టైంలో, ఆయన మనసు ఎక్కువగా సంతోషపడిన టైంలో, లేదంటే అస్సలు అడగరు. కానీ ఈరోజు మిమ్మల్ని ఆయన మీ చేతులతో స్వయంగా టిఫిన్ చేయమన్నారు అంటే అభిబాబు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమైపోతుంది. అభిబాబు ఉండగా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు సీత. ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే ఎవరి మనస్థితి వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కాబట్టి నువ్వు నీకు నచ్చినట్టే చేసుకుంటూ వెళ్ళిపో సీత. ఎవరి కోసం ఆలోచించకు. నచ్చితేనే ఫాలో అవ్వు, లేకపోతే లేదు అని చెప్పి సీత చేసిన టిఫిన్ మొత్తం ఒక ట్రేలో సర్ది తీసుకువెళ్ళు అని జ్యూస్ జార్ కూడా పెట్టించారు. సీత భయంగానే ఆ ట్రే తీసుకొని బయటికి రాగానే అందరికంటే ముందుగా సరస్వతి గారు, ఏంటి సీత అది అని అడిగారు ఆతృతగా. అది పెద్దమ్మ, ఆయన టిఫిన్ రూమ్కి తీసుకురమ్మన్నారు, అదే తీసుకువెళ్తున్నాను అని తలదించి చెప్పింది సీత. కానీ ట్రేలో ఫుడ్ సీత భయానికి అటు ఇటు దొర్లుతూ ఉంటే భువనేశ్వరి గారు వెళ్ళి పట్టుకుని, జాగ్రత్త సీత, ఇలా పట్టుకుంటే అన్నీ కింద పడిపోతాయి, వెళ్ళు, రూమ్లోని మీరిద్దరూ తినిరండి అని చెప్పి భువనేశ్వరి గారు ఆవిడ ఫోన్ నుంచి రామ్కి కాల్ చేశారు. సీత ఇక ఎవరి వైపు చూడకుండా గబగబా పైకి వెళ్ళిపోయింది. సీత వెళ్ళిపోయాక సరస్వతి గారు సీతని బెదిరించే ఛాన్స్ కానీ ఏం జరిగిందో తెలుసుకునే ఛాన్స్ కానీ రాకపోవడంతో అసహనంగా కూర్చుంటే ఇంతలో అసహనంగా మారిపోయి చాలా చిరాకుగా సోఫాలో కూర్చుంటే ఇంతలో సుజాత గారు వచ్చి, మేడం టిఫిన్ రెడీ అండి, మీరు వస్తే వడ్డిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. భువనేశ్వరి గారు 2 నిమిషాల తర్వాత వస్తానని చెప్పి మిగిలిన వాళ్ళని టిఫిన్ చేయమని చెప్పి ఆవిడ రామ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో పక్కకు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటే సరస్వతి గారి భర్త అయిన బ్రహ్మమూర్తి గారు కూడా వెళ్ళిపోయారు. ఇక పక్కకి వచ్చిన భువనేశ్వరి గారు రామ్ కాల్ లిఫ్ట్ చేశాక, కన్నయ్య, రాత్రంతా సవ్యంగానే జరిగినట్టుంది, ఇద్దరూ సంతోషంగానే ఉన్నారా అని అడిగారు. నాని అంటూ అసహనంగా పిలిచిన రామ్ పిలుపులోనే జరిగింది అర్థం చేసుకున్న భువనేశ్వరి గారు, పర్వాలేదు కన్నయ్య, కొంచెం సమయం ఇవ్వు, తనే సర్దుకుంటుంది, చెప్పా కదా అని చెప్పి, సరే కన్నయ్య, మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళండి, నా కోరిక కన్నయ్య, కాదనకు అని చెప్పగానే రామ్ సైడ్ స్మైల్తో, సరే నాని, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సీత లోపలికి రావటంతో బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి సీత చేతిలోని పక్కన పెట్టి తనని దగ్గరికి రమ్మని పిలిచాడు. డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి సీత అయోమయంగానే ట్రే సోఫా ఎదురు టేబుల్ మీద పెట్టి రామ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ అని రామ్ ఎదురుగా నిలబడిగానే రామ్ సీత చేతిలో టై పెట్టి, కట్టు అని అన్నాడు సూటిగా సీత కళ్ళల్లోకి చూస్తూ. సీత టైని రామ్ని మార్చి చూస్తూ, నాకు టై కట్టడం రాదు సార్ అని అయోమయంగా అంటే, నీకు ఇంకేమీ రాదని కూడా నాకు తెలుసు సీత, నువ్వు మరీ అంత బయట పెట్టి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వెటకారంగా చెప్పి, నేను చెప్తుంటాను, నువ్వు కడుతుండు అని అన్నాడు రామ్. సీత సరే అని రామ్ మెడ అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రామ్ తాటి చెట్టంత ఎత్తులోనూ సీత అరటి చెట్టంత ఎత్తులోనూ ఉండటం వలన, మీరు అందటం లేదు సార్ అని బిక్కమొహం వేసుకొని చెప్పింది. అందుకే తినాలని చెప్పేది సీత, తినకుండా ఇలా పుట్టుకుంచెంలాగా నేలకే అతుక్కపోతే ఎలా అందుతాను, పైగా నువ్వు నాలో సగం కూడా లేవు అని వెటకారంగా చెప్పి, నేనైతే వంగను, నువ్వు ఎలా కడతావో నీ ఇష్టం, బట్ 5 మినిట్స్లో టై కట్టడం అయిపోవాలి, కట్టడం ఎలా అంటే అని ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, థియరీ మాత్రం నువ్వే ఊహించుకొని చేయాలి సీత,
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని ఫోన్లో టైమర్ ఆన్ చేసి, నువ్వు కానీ ఇన్ టైంలో టై కట్టకపోతే నెక్స్ట్ మినిట్ నైట్ ఫ్రెంచ్ కిస్ ఇచ్చాను కదా, దానికి డబుల్ రేంజ్లో కిస్ పెడతాను. అసలే నీ పెదవులు దొండపండులాగా భలే ఊరిస్తున్నాయి అని సీత పెదవుల వైపు ఇంటెన్స్గా చూస్తూ అన్నాడు రామ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.